వాల్యూ సిస్టమ్ మీద సైద్ధాంతిక బలంతో వచ్చిన పార్టీ మాత్రమే తప్ప డబ్బు బలంతో వచ్చిన పార్టీ కాదు. జనసేన పార్టీ పోటీ చెయ్యకపోవడానికి కారణం కూడా తెలంగాణలో బలిదానాలు జరిగాయి. వాళ్ళ బలిదానాలకి ఎంతో కొంత రెస్పెక్ట్ ఇస్తూ ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇక్కడ మనం తెలంగాణలో కూడా కొన్ని ఇది చేయడం జరిగింది. పోటీ చేయకుండా అవకాశం ఇవ్వడం జరిగింది పని జరగడానికి. ఎందుకంటే ఆ తెలంగాణ ఇమోషన్ అనేది తినకూడదు. బికాజ్ ప్రజలకి అది చాలా ఇంపార్టెంట్. అలాంటి బలిదానాలు చేసిన రాష్ట్రం అయితేంది, అలాంటి పోరాటాలు చేసిన రాష్ట్రం అయితేంది, ఇక్కడ పోటీ చేయాలనే ఆలోచన ఎట్లా వస్తుంది మేడం అసలు జనసేన పార్టీకి? ఎందుకు పోటీ చేయకూడదు? డెమోక్రసీలో ఏ పార్టీ అయినా సరే ఎక్కడైనా సరే పోటీ చేయొచ్చు. మీరు పోటీ చేయకూడదు, పార్టీ పోటీ చేసే ఉద్దేశం అనే దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అది కూడా చెప్తా మీకు. అసలు తెలంగాణ రాష్ట్రం దేనివల్ల ఏర్పడిందో మీకు ఏమైనా అవగాహన ఉందా? దేనివల్ల అంటే ఏ నినాదంతో ఏర్పడిందో ఏమైనా అవగాహన ఉందా? ఓకే, వాళ్ళు నిధులు, నియామకాలు, నీరు. రైట్. నిధులు, నియామకాలు, నీరు, ఈ మూడింటి కోసం ఏర్పడింది జై తెలంగాణ అనే నినాదం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆంధ్ర నాయకుడు స్థాపించిన పార్టీని మళ్ళీ తెలంగాణ ప్రజలు, మీ జనసేన పార్టీని అయితేంది, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అయితేంది ఆదరిస్తారన్న నమ్మకం ఉందా? మీరు అసలు మమ్మల్ని ఆంధ్ర వాళ్ళు అనే ఒక ట్యాగ్తో ఎందుకు చూస్తున్నారు? మేము పుట్టి పెరిగిందంతా ఇక్కడే. లేదు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇది నాకు మరో జన్మనిచ్చింది తెలంగాణ గడ్డ అని చెప్పి ప్రతి వేదిక మీద చెప్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని రాష్ట్రాలు జన్మనిస్తాయి? తెలంగాణలో ఆయన ఎక్కడ ఇది చేయలేదు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఇది నా ప్రాంతం అనే చెప్పుకుంటాడు కదా మీ అధినేత. భారతదేశం మొత్తం అందే కదా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే మనకు అక్కడ పట్టుంది, మనం చేయగలం అని చెప్పి మనం వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్న సందర్భంలో దాన్ని మనకి ఇది మనది అని అనుకోవడంలో తప్పేంటి? క్యాంపెయినింగ్ పర్పస్ ఓన్లీ. క్యాంపెయినింగ్ పర్పస్ అని కాదు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో అది మనది అని ఫీల్ అవుతారు, అది మనసు నుంచి ఫీల్ అవుతారు. మనసు నుంచి ఫీల్ అయినప్పుడు అలాంటి మాట వచ్చినప్పుడు అందులో తప్పలేదు. మేము ఓన్ చేసుకుంటున్నాం, అలానే మమ్మల్ని, మా నాయకుల్ని కూడా ప్రజలు కూడా అలానే ఓన్ చేసుకొని మా వాళ్ళు అని చెప్పి దగ్గర తీసుకుంటారు.